తీవ్రంగా మాట్లాడవలసి వచ్చిందమ్మా. మీ మనసుకి ఏమన్నా బాధ అయితే, నేను మాట్లాడింది మాత్రం వాస్తవమే. నేను ఏ విషయం మాట్లాడిన ఆ రోజు అవన్నీ కూడా హకీకత్, ఫ్యాక్ట్స్, వాస్తవాలు. కానీ మీ మనసుకు బాధ అయితే మాత్రం నన్ను క్షమించమని నేను కోరుకుంటాను. రైట్. అండ్ షర్మిల గారి వెనుక బ్రదర్ అనిల్ పార్టీ వ్యవహారాలు ఉండి చూసుకోవట్లేదు, పార్టీని పూర్తిగా ఒంటి చేతితో షర్మిల గారే నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లోటస్ మాల్లో బాగా చర్చ జరిగేది. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ ఏ స్థాయిలో ఉండేది అనుకోవాలి అప్పట్లో? అంటే ఆయన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆయనకు సంబంధించిన కొంతమంది సమీప వ్యక్తులు అవ్వచ్చు షర్మిల వెనుకున్నారు తప్ప బ్రదర్ ఇన్వాల్వ్మెంట్, అనిల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేదు అని అనేవారు. అందులో నిజం ఉందా? వాస్తవం. బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఎక్కడ కూడా వీళ్ళు కౌంట్లో పెట్టుకోలేదు. ఓకే. ఆయన ఎక్కడ పర్వా చేయలే, అసలు నాకు ఇజ్జతే ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే బ్రదర్ అనిల్ కుమార్ గిట్ట పార్టీ విషయంలో, తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విషయంలో కొన్ని సూచనలను ఆమె విన్నుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి కర్మ లేకుంటుండే. కానీ బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఆ వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు, నేను పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ ఏదో పెద్ద మనము మునగాళ్ళం చేసినట్టు అయిపోతుంది. ఆ దుష్ట శక్తులు ఈమెను కీలుబొమ్మ చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ గారిని కూడా కీలుబొమ్మ చేశారు. వాళ్ళ మాటలు పట్టుకొని ఈ నలుగురు, అనిల్ కుమార్ గారు, వారి ముగ్గురు సహచరులు షర్మిలమ్మ గారిని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. అది ఏదో సంథింగ్ రాంగ్. ఈమె ఒరిజినల్ షర్మిలమ్మ కాదు, అది నేను వాస్తవంగా చెప్తాను. కానీ షర్మిలమ్మ గారికి మాత్రం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, ఎవరు అడిగితే తెలంగాణలో పార్టీ పెట్టినవు, ఎవరు నీ దగ్గరకు వచ్చి సంప్రదిస్తే తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 సంవత్సరాలకేమో తెలంగాణ గుర్తొచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిన్ను ఎవరు స్వాగతిస్తే, ఎవరు నిన్ను రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్లో పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ రాలుగా పోయినావు. ఇది మొదలు జవాబు చెప్పాలి. నువ్వు అక్కడ పోయి నేను రాజశేఖర రెడ్డి గారి రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది, రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇక్కడనేమో కోడలను అని ఈడతి పలబడితివి. ఆడపోయి బిడ్డను నా రక్తం రాజశేఖర సాబ్ రక్తం ఒకటే పంచుకున్న కాదన్నాడు వాడు. నీకెందుకు అనుమానం వస్తుంది? అంటే ప్రజలు నిన్ను అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్ గారి వారసుడు ఎవడయ్యా అంటే ఇవాళ పుట్టిన పిల్లగాని నుంచి 90 ఏళ్ళ ముసలాయన వరకు కూడా జగన్ గారు అని చెప్తారు. అక్కడ నీకు స్థానం లేదు, నువ్వు దాన్ని పాకులాడుతున్నావు. బట్ అలాంటి వాళ్ళకి ఈరోజు ఏం పీక్కుంటారో పీక్కొని సవాల్ చేసింది ఒకటమ్మా. షర్మిలమ్మ గారు మాట్లాడే మాటలకు తెలంగాణలో ప్రజలు సిగ్గుపడరు. ఎమ్మెల్యేలను పట్టుకొని ఏం మాట్లాడింది, కేసీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడింది, ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాలో ఉన్న నాయకుని పట్టుకొని ఏం మాట్లాడింది, ఆమె నోటికి అద్దు బద్దు లేదు. నేను ఇవాళే ఛానల్లో చూస్తున్నా, మధ్యాహ్నం ఛానల్లో చూసినా, ఏదో ఏరియాలో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో అబ్బా 1000 మంది లేరు, 200 300 క్లోజ్డ్ డోర్ మీటింగ్లో, హాల్లో పెట్టే మీటింగ్లల్లో ఏదో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినట్టు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రెడీ మీరు రెడీయా, ఈ డైలాగులు విని 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 తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయారు. నేను ఇవాళ సూటిగా షర్మిలమ్మ గారికి ఒకటే ఒక ప్రశ్న చేయదలుచుకున్నాను. నిజమైన రాజకీయాలు చేయదలుచుకుంటే, వాస్తవాలకు దగ్గర నువ్వు మాట్లాడాలనుకుంటే, పరిస్థితులు ఏమున్నాయో తెలిసి మాట్లాడాలనుకుంటే నువ్వు రాజకీయ భాషనియ్యి, నువ్వు రాజకీయ స్పీచ్ ఇయ్యి, నేను ఆహ్వానిస్తా. రాజకీయంగానే అమ్మా నీది తప్పు, నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతావా, మాట్లాడు, దాంట్లో ఏం లోతుపాతులు చెప్పు, అవి లేవు అనేది ప్రూవ్ చేయాలనుకుంటే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తారు. సబ్జెక్టు మీద మాట్లాడు, నీ పార్టీ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుకో. ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. నువ్వేదో వాగిపోతున్నావు, వాళ్ళు దానికి జవాబిస్తున్నారు. దానికి నీ లాంగ్వేజ్ చూస్తుంటే విపరీత బుద్ధి తోడిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు.
ఏం పీక్కుంటారో పీకోండి అంటారు, ఇక్కడికి వచ్చి నువ్వు మగాడివేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి? అంటే ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, బట్ అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఓకే, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. ఓకే, అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా వచ్చారు. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంట్ మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కసి, ప్రజలకు సేవ చేయాలి, పదవి ఉన్నా లేకున్నా. ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా, టీవీలలో వస్తామా? ఎవరిని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్, అంతే. తప్పది. నువ్వేంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవ్వరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదామనుకుంటున్నావు? ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ముందు పొత్తుతో వెళ్తుంది కాంగ్రెస్తో అన్నారు, ఆ తర్వాత పొత్తేం లేదు, ఏకంగా విలీనమే అని చెప్పారు. కానీ ఆ పార్టీని నమ్ముకొని బీఫామ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి లోటస్ పాండ్లో ధర్నాలు కూడా చేశారు. కొంతమంది అయితే పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరిగారు లోటస్ పాండ్ చుట్టూ, మేము చచ్చిపోతామని చెప్పి, 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా కన్విన్స్ చేశారు? అంటే మీకు వాళ్ళంతా టచ్లో ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు వాళ్ళు ఇక్కడ పార్టీ మూసేసిన తర్వాత? గత్యంతరం లేక. ఓకే, గత్యంతరం లేక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో. ఈమెకు అడ్రస్ లేదు, వందలాది మంది నష్టపోయారు. మీరు అన్నట్టు 5 కోట్లు 10 కోట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరనలా, కానీ 50 లక్షలు, కోటి రూపాయలు, 70 లక్షలు, ఎంతో కొంత ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కష్టపడితే. సమయం 2.5-3 సంవత్సరాలు జీవితాలు నాశనమైపోయినాయమ్మా. ఇప్పుడు నేను పేర్లు చదవాలనుకుంటే ఒక 100 పేర్లు ఉన్నాయి. వాళ్ళ జీవితాలు నాశనం చేసినాం. వాటన్నిటికంటే తెలంగాణ ప్రజలంటేనే ఆత్మగౌరవాన్ని పెద్దగా రెస్పెక్ట్ ఇస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటారు. వాళ్ళని పూర్తి అవమానపరిచి, వాళ్ళని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడకు పోయి నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ తీసుకొని అక్కడ పోయి ఏం డ్రామాలు ఆడుతుందో మనకు తెలుసు. ఇవాళ భారతదేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు అంటే ఊసర వెళ్ళి కంటే అధ్వానము అంటారు. ఊసర వెళ్ళి సిగ్గుపడుతుంది ఉంటారు ఈయన మార్చే మార్పులకు. ఇలా కొత్తగా మాట్లాడుతుంది చూసిరా మీరు? చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లల్లో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కానట్టు, అసలు ఎమ్మెల్యే కూడా కానట్టు, నాకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్టు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రంగులు మార్పు. ఇప్పుడు ఆయనకు కాంపిటీషన్ ఇప్పుడు షర్మిలమ్మ తయారైంది. ఓకే, సో మరొక క్వశ్చన్, వైఎస్ఆర్టీపీ పార్టీ ఫ్లోట్ చేసే రోజుల్లో కూడా, 1 నుంచి కూడా వైఎస్ షర్మిల తెలంగాణలో తన రాజకీయ
జీవితం స్టార్ట్ చేసిన తర్వాత, తన అడుగులు మొదలైన తర్వాత తనని నమ్ముకొని నడిచిన వ్యక్తులు అనేక ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా లోటస్ పాండ్ దగ్గరికి వచ్చి తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఎమోషనల్గా కనిపిస్తూ ఉన్నారు. అలా షర్మిలని నమ్మి ఈ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయిన వ్యక్తి కల్వకుర్తికి సంబంధించి అర్జున్. ప్రస్తుతం మనతో ఉన్నారు. అర్జున్, మార్నింగ్ ప్రెస్ మీట్ టైం నుంచి చూస్తున్నా, యు ఆర్ సో ఎమోషనల్. ఇప్పుడు కూడా దుఃఖమే వస్తుంది. ఎన్నో కళలతో రాజకీయాల ద్వారా ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఆశతో తెలంగాణలో ఉన్న నాయకుల వల్ల కాదు, షర్మిలమ్మ వల్లనే సాధ్యమవుతుంది, నాలాంటి యువకులకు అండగా అవుతుంది, ఈ పార్టీ ఒక వేదిక అవుతుందని నమ్మి పార్టీలో చేరిన రోజు నుంచి కాన్స్టిట్యున్సీని వదిలి పక్కకు కూడా రాకుండా పనిచేసిన. ప్రతి ఊర్లో జెండా కార్యక్రమం చేసినాం, ప్రతి ఊర్లో 20 మంది కార్యకర్తలను తయారు చేసిన, ప్రతి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎవరి దగ్గర చేయి జాపకుండా సొంత భూములు అమ్ముకొని ఇంత చిన్న వయసులో రాజకీయాలలోకి రావాలంటేనే భయపడతారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ అండ లేకున్నా కూడా ఎవడైనా ముందుకు రావాలంటే భయపడతారు. అయినా కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చినాం. ఎందుకంటే షర్మిలమ్మ మాకు ఒక అండ అవుతుంది, ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది అని నమ్మి ఇక్కడికి వచ్చి పనిచేసినాం. కానీ ఎక్కడికి వచ్చినా చివరకు భంగపడ్డే మిగులుతుంది తప్ప ముందుకెళ్ళలేని పరిస్థితి. షర్మిలమ్మ నిర్ణయం కాంగ్రెస్తో అదేదో ముందు నుంచి ఉన్నా దాన్ని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చి ఇక్కడ పనిచేసినాం. మళ్ళీ పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలి అంటే మనసు చంపుకొని ఏ విధంగా అనేది ఈరోజు అర్థం కాని పరిస్థితి. షర్మిలమ్మ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాం, కానీ ఆమె మాలాంటి నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడి పనిచేసారో అట్లాంటి వాళ్ళనన్నా పిలుచుకొని దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్, దీనివల్ల మనం పోవాల్సి వస్తుందని కనీసం కూడా సమాచారం లేకుండా ఒక నలుగురితో మాట్లాడి నలుగురు నిర్ణయాలతో ఈరోజు పార్టీని ఇలా కొలాప్స్ చేయడం అనేది మాకైతే నచ్చని విషయం. షర్మిలమ్మ నిలబడి పోరాడాలి. గెలుపు ఓటములు తర్వాత, గెలుస్తాము ఓడతాం తర్వాత. రాజశేఖర రెడ్డి గారు 35 ఏళ్ళు పోరాడితే సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు కష్టపడితే సీఎం అయ్యారు. మనకు 2.5 ఏళ్ళకే ఎందుకు ఇంత అలసట? మనం ఒక 10 ఏళ్ళు పోరాడుతున్నాం. అలాంటి 30 ఏళ్ళ యువకులు నీతోటి ఇంకొక 30 ఏళ్ళు ట్రావెల్ చేస్తుంటే నీ దగ్గర చేయి ఆపకుండా మేము పనిచేస్తుంటే నాలాగా కష్టపడే యువకులని ఎమ్మడి పెట్టుకొని కొట్లాడుంటే ఇంకింత ధైర్యంగా ఈరోజు 1000 ఓట్లు పడండి, 200 ఓట్లు పడండి, పోటీ చేయడం అనేది గొప్ప కదా. ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ రావు కదా. త్యాగం అవసరమే, కానీ ఎంతవరకు ఆ త్యాగం అవసరం అనేది ఇంపార్టెంట్. మనం అర్థం లేని త్యాగం వృధా అంటారు. అర్థం లేని త్యాగం వృధా. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసిన వాళ్ళం మనం మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోవడంలో అర్థం ఏముంది? నువ్వు పోటీ చేయడం గొప్ప, కానీ ఎవరి కోసమో మనము డ్రాప్ అవ్వడం అనేది ఇది చాలా ఆవేదన గురి చేస్తుంది. అంటే మీరు చాలా దగ్గరగా పనిచేశారు. యు నో అబౌట్ షర్మిల వెరీ వెల్. పాదయాత్రలు నడిచారు ఆమెతో, ప్రతి సందర్భంలో యూ షేర్డ్ స్టేజ్ విత్ హర్. ప్రధానంగా కారణాలు ఏంటి అంటే చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి అర్జున్. బయట ఆమెకి ఇప్పుడు ఎన్నికల్లో దిగడానికి డబ్బులు లేవని, లీడర్స్ లేరని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇప్పుడు మా పరిస్థితి చూస్తే నియోజకవర్గంలో మమ్మల్ని నమ్ముకొని కొంతమంది వచ్చారు. వాళ్ళకి మేము ఏదో చేసామన్న ఆశతో, యువకుడు కదా నిలబడతాడు, ఇంకొక 30 ఏళ్ళ భవిష్యత్తు ఉంటుంది కదా, ఇతనితో పాటు నడుస్తామని మేము వచ్చినాం. మేము షర్మిలమ్మ మాకు అండగా ఉంటుంది కదా, మేము ఇంకొక 30 ఏళ్ళు తనతో పాటు ట్రావెల్ చేయొచ్చు కదా అని ఆశతో వచ్చినాము. డబ్బులు ఉండడం లేకపోవడం తర్వాత కొట్లాడడం అనేది ఇంపార్టెంట్. నువ్వు బీఫామ్తో పోటీలో నిలబడి ఉంటే అది వేరు. ఈరోజు నాయకులు కూడా నువ్వు డబ్బులు ఇవ్వకమ్మా బీఫామ్లు మేము పోటీ చేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనున్నా, కొంతమంది ఉన్నారు. సరే మా వల్ల అవ్వట్లేదు, నువ్వు పోటీ చేయంటే మేము పోటీ చేసేవాళ్ళము. కానీ ఎటు కాకుండా ఈరోజు చివరాకర్లో గొంతు కోసినట్టు ఇది చేయడం అనేది చాలా. ఇప్పుడు మనిషి చచ్చిపోయినాక గొంతులో తులసి నీళ్ళు పోస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? ఈ నిర్ణయం ఏదో ఒక 5 నెలల 6 నెలల ముందు ఎప్పుడైతుందో అదే చెప్పాల్సి ఉండే. చెప్పుంటే దానికి అనుగుణంగా మేము కూడా అడుగులు వేసుకునే వాళ్ళం. పోటీ చేస్తాం కదా, ఇంకా ఈరోజు రేపు షర్మిలమ్మ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఈరోజు తడిబట్ట పెట్టి గొంతు కోసిన పరిస్థితే ఉంది. రేపటి నాడు మేము చూసుకుంటామంటున్నా. కాంగ్రెస్ పార్టీలో ఏం చూసుకుంటారు? ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలనే మాకు న్యాయం చేయలేకపోయారు. మీరంటే అభిమానం మాకు, మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. మీరు ఇప్పటికి కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ ఏంది ఉపయోగం? మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చినందుకు మా భవిష్యత్తుకి ఏంది గ్యారంటీ? ఏం లేకుండా ఈరోజు నడి రోడ్డు నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అంటే గేటు ముందు నిలబడే పరిస్థితి వచ్చింది తప్ప వేరేదైతే ఏం కనిపించలేదు. ఆర్థికంగా కూడా చాలా లాస్ అయ్యారు అని చెప్పి తెలిసింది. ఎంత లాస్ అయ్యారు? అది రికవరీ పరిస్థితి అంటే దాని స్టేటస్ ఇప్పుడు మీ ఫ్యామిలీకి కూడా యు ఆర్ ఆన్సరబుల్. అవునండి. ఇప్పుడు ఈరోజు
మా అమ్మ వాళ్ళకి నేను రాజకీయాలలోకి వచ్చినప్పుడే ఈరోజు మనతో డబ్బులు లేవురా ఎందుకురా రాజకీయాలు అంటే, అందరూ ఏదో చదువుకుంటారో ఏదో జాబ్ చేశారమ్మా అక్కడితో వాళ్ళ జీవితం అయిపోతుంది. ప్రజలకు ఎవడో ఒకడు మంచి చేయాలి కదా, ఎవడో ఒకడు ఒక ధైర్యం చేయాలి కదా. నాకు వచ్చే నేనేం సంపాదలేకపోవచ్చు, మన తాతలు సంపాదించిన భూమిని మీరు కాపాడారు, ఆ భూమి నాకేదో రేపు ఇస్తారు, నేనైతే దాన్ని ఏం చేసుకోలేను కదమ్మా. ఈరోజు ఇవ్వండి, ఎవడో ఒకడు ప్రజల కోసం ముందడుగు వేయాలి, అదేదో నేను అవుతా. రేపటి నాడు అన్నీ పోతే 20,000కి ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేసుకొని బతుకుతామంటే నా తల్లిదండ్రులు నన్ను నమ్మి ఇచ్చారు. కానీ ఈరోజు నేను వాళ్ళకి ఆన్సర్ లేకుండా అయిపోయాను. రేపటి నాడు మళ్ళీ రాజకీయాలని పేరు ఎత్తాలంటే కూడా వాళ్ళ దగ్గరికి రానిచ్చే పరిస్థితిలో లేదు. దగ్గర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరిన తర్వాత 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన. వాటన్నిటికి ఎక్కడ సమాధానాలు లేకుండా పోయాయి. అండ్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అర్జున్? అంటే ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు సరే తనైతే కాంగ్రెస్ నుంచి ముందుకెళ్తా మద్దతు ఇస్తానని చెప్తూ ఉన్నారు, మీరు మరి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళలేము అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ గోల్? అది చూడాలండి. ఇప్పటివరకైతే స్టిల్ రాత్రి వరకు కూడా షర్మిలమ్మ ఈరోజు మీటింగ్ పెట్టి నిలబెడుతుందేమో ఆశతోనే ఇక్కడ దానికి వచ్చాము. చివరాఖరి వరకు కూడా ఉండాలి, షర్మిలమ్మ నిర్ణయం ఏముంటుందని ఎదురు చూసి వచ్చాం. ఈరోజు ఎలక్షన్ బరిలోకి పోతే కూడా ఉపయోగం లేదు దానివల్ల. సో ఆలోచించుకొని స్టెప్ తీసుకుంటాను. ఇంకా థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రజల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా పోరాడతాయి. దీంట్లో మాత్రం వెనకడుగు వేసేలేదు. సరే యుద్ధంలో కొన్నిసార్లు ఆగవలసి వస్తుందేమో, ఆగుతాం. మరి కొత్త ప్లాన్తో